సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ రోజు మన డే 3 గైస్, అంటే ట్రేడింగ్ విత్ 5000 ఫర్ 30 డేస్ లో ఈ రోజు డే 3. సో ఈ రోజు కూడా మీ ముంగట లైవ్ లో ఒక ట్రేడ్ అయితే తీసుకోబోతున్నా. సో మీ ముంగట లైవ్ లో ఎనలైసిస్ చేస్తా, ట్రేడ్ తీసుకుంటా, స్టాప్ లాస్, టార్గెట్ ప్రతి ఒక్కటి చూపిస్తా. సో వీడియోని అయితే జాగ్రత్తగా ఒక్కసారైనా సరే చూసుకోండి. సో చూస్తే మీకు బేసిక్ టు అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది వస్తుంది అండ్ మీకు ట్రేడింగ్ చేసే ముందు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది గైస్. ఓకేనా? సో వీడియోని అయితే ఒక్కసారైనా సరే కంప్లీట్ గా చూడండి. అండ్ గైస్, మీకు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పబోరు. జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి గైస్, చాలు. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. సో ఇప్పుడు ట్రేడింగ్ మొత్తం ఈ 30 డేస్ మొత్తం మనం గ్రో యాప్ లోనే చేయబోతున్నాం. ఎందుకంటే గ్రో యాప్ కొంచెం బిగినర్స్ కోసం మంచిగా ఉంటది కాబట్టి. ఓకేనా? సో ఎనీవేస్ గైస్, గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాలెన్స్ అయితే చూపిస్తా మీకు. మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ చూసుకోండి గైస్, ఈ రోజు అయితే నా దగ్గర 5398 రూపీస్ అనేవి ఉన్నాయి. అంటే మనం 2 డేస్ నుండి ట్రేడ్ చేసినాం కదా, 2 ట్రేడ్స్ తీసుకున్నాం. సో 2 ట్రేడ్స్ లో గైస్ మనకి బ్రోకరేజ్ చార్జెస్ కట్ అయిపోయి ఏవైతే మన ప్రాఫిట్ ఉంటది కదా, ఆ ప్రాఫిట్ అయితే యాడ్ అయిపోయింది. టోటల్ గా 398 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉన్నాం గైస్. ఓకేనా? చూసుకోవచ్చు మీరు. సరేనా? సో ఇక్కడ నుండి నేను బ్యాక్ అయితే వచ్చేస్తాను. సో ఇక్కడ నుండి గైస్ నేను ఇప్పుడైతే నిఫ్టీ 50 అయితే ట్రేడ్ చేయబోతున్నా. ఎందుకంటే కొంచెం నిఫ్టీ 50 బిగినర్స్ కోసం మంచిగా ఉంటదని చెప్తున్నా అంతే. సో మీ ఇష్టం, మీరు దేంట్లైనా ట్రేడ్ చేయండి, మీ ఇష్టం అది. సరేనా? నిఫ్టీ 50 చార్ట్ అయితే ఓపెన్ చేసుకుంటా గైస్ ఇక్కడ నుండి. సో ఇక్కడ ఓపెన్ చేసుకున్నా. సో కొంచెం నేను సెట్ చేసుకుంటా గైస్. ఇక్కడైతే చార్ట్ అయితే కొంచెం సెట్ చేసుకుంటున్నా. ఓకేనా? సో ఈ రోజు టైం చూసుకోండి గైస్, ఇప్పుడైతే 9:50 టైం అయితే అవుతుంది. అండ్ ఈ రోజు డేట్ చూసుకుంటే ఈ రోజు 5 డేస్ సారీ 5th గైస్. ఈ రోజు డేట్ వచ్చేసి 5th. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే గైస్ మార్కెట్ చూసుకోండి గైస్, ఈ రోజు చూస్తే ఎంత పెద్ద ఫాలింగ్ అనేది చేసింది చూడండి పైన నుంచి. సో దగ్గర దగ్గర 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది గైస్ ఈ రోజు అయితే మార్కెట్ అనేది. ఓకేనా? 400 పాయింట్స్ అంటే చాలా ఎక్కువ గైస్ ఇదైతే. సో ఎనీవేస్, ఈ రోజు చూసుకోండి మార్కెట్ అనేది ఇక్కడ నుండి ఓపెన్ అయ్యి, సో చూసుకోండి కొంచెం ఇక్కడ ఫాలింగ్ సైడ్ అయితే వచ్చేసింది. సో తర్వాత చూసుకోండి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి కొంచెం ఇక్కడైతే బయర్స్ అనేవి యాక్టివ్ అయితే అవుతున్నారు గైస్. ఓకేనా? సో ఇక్కడ కొంచెం మనం ఇంకా కొంచెం మంచిగా ఎనలైజ్ చేద్దాం. సో ఇక్కడ కొంచెం నేను బ్యాక్ అయితే వెళ్తా, అంటే ప్రీవియస్ డేటా అని చూసుకుంటే గైస్ ఇక్కడ చూసుకుంటే సో మార్కెట్ అనేది ఇక్కడైతే ఇప్పుడైతే నడుస్తుంది కదా. సో ఇది కొంచెం ఒక సపోర్ట్ లాగా అయితే వర్క్ అవుతుంది, నాకైతే అర్థమవుతుంది. ఓకేనా? ఒక సపోర్ట్ లాగా తీసుకుంటది అని నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే గైస్ మార్కెట్ ఈ రోజు చాలా గ్యాప్ డౌన్ లో అయితే ఓపెన్ అయింది కదా. సో అందుకోసమే. సో ఇక్కడ గైస్ నాకు కొంచెము ఇప్పుడైతే కన్ఫర్మేషన్ అనేది దొరకలేదు కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తా అంటే కొద్దిసేపు నేను ఇక్కడ వెయిట్ అనేది చేస్తా గైస్. ఓకేనా? సో మీకు బోర్ కొట్టకుండా వీడియో అనేది ఫాస్ట్ చేస్తా, జాగ్రత్తగా చూస్తుండండి. సో గైస్ చూసుకుంటే మార్కెట్ అనేది చూసుకోండి ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. అంటే ఈ రోజు ఓపెనింగ్ ఇచ్చింది కదా, సో ఇక్కడ వరకు అయితే వచ్చేసింది గైస్. సో ఇప్పుడు నేను ఏం చేసుకుంటా అంటే ఇది ఒక ఏంటంటే సపోర్ట్ లాగా, అంటే సారీ రెసిస్టెన్స్ లాగా తీసుకుంటది అని నాకైతే అర్థమవుతుంది. ఓకేనా? అంటే ఇది ఒక సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక చిన్న జోన్ అనేది గీసుకుంటా గైస్. ఒకవేళ ఇప్పుడు మార్కెట్ అనేది ఈ పాయింట్ ని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, మనం కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం. ఒకవేళ దీన్ని బ్రేక్అవుట్ చేయకుండా కిందికి కొంచెం కూడా నాకు అర్థమైంది అనుకోండి, ఇక్కడైతే పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. జాగ్రత్తగా చూస్తుండండి. సో చూడండి గైస్, ఇక్కడైతే నెక్స్ట్ క్యాండిల్ కూడా చూసుకోండి, ఇక్కడైతే చిన్న ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే బ్రేక్అవుట్ అనేది చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ నేను పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా. జాగ్రత్తగా చూడండి. సింపుల్ గా ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకుంటా గైస్. ఇక్కడైతే నేను ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకుని గైస్ ఇక్కడైతే చూసుకోండి 24,300 స్ట్రైక్ ప్రైస్ పైన ఇంత మనీలో అయితే ట్రేడ్ తీసుకోబోతున్నా. క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి ఇక్కడైతే నాకు ఒకటే లాట్ లో ట్రేడ్ చేస్తున్నా నేనైతే. ఓకేనా? ఎందుకంటే 5,000 అంటే ఒకటే లాట్ వస్తుంది. చూసుకోండి 4,600 చిల్లరేమో మనకి ఈ విధంగా అయితే మనీ తలుగుతున్నాయి. ఓకేనా? సింపుల్ ఇక్కడైతే బై పైన క్లిక్ చేసేస్తా గైస్. ఓకేనా? డన్ పైన క్లిక్ చేసుకుంటా. సో చూసుకోండి గైస్ చార్ట్ లకు వచ్చేస్తే సో ఇక్కడ చూసుకోండి మన ఫేవర్ లకి అయితే వస్తుంది మార్కెట్ అనేది. మనకి ఇంత కిందికి వస్తే అంత ప్రాఫిట్ అవుతుంది. ఇక్కడ నుండి నేను పొజిషన్ లోకి వచ్చి చూపిస్తా చూడండి. సో పొజిషన్ లో చూసుకుంటే గైస్ ఇక్కడైతే మనం 174 కి పర్చేజ్ చేసినాం గైస్. ఓకేనా? సో మార్కెట్ చూసుకుంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 175 అట్లా అయితే నడుస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఫాస్ట్ గా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది పెట్టేసుకుంటా. సింపుల్ గా మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ పైన క్లిక్ చేసుకొని చూసుకోండి మనం 174 కి పర్చేజ్ చేసినాం కదా. సో ఇక్కడ స్టాప్ లాస్ అనేది నేను 169 కి స్టాప్ లాస్ పెడుతున్నా, 185 కి టార్గెట్ అనేది పెట్టుకుంటున్నా గైస్. ఓకేనా? అంటే లాస్ అయితే 5 పాయింట్స్ లాస్ అవ్వని, టార్గెట్ వస్తే ఒక 10 పాయింట్స్ మనకు టార్గెట్ అనేది దొరుకుతుంది. ఓకేనా? సింపుల్ ఇక్కడ నుండి సేల్ పైన క్లిక్ చేస్తా. సో చూసుకోండి గైస్ మార్కెట్ అనేది ఇప్పుడు చూసుకోండి ఎంత నడుస్తుంది బ్రో. ఇక్కడైతే చూసుకుంటే దగ్గర దగ్గర చూసుకోండి గైస్ ఇక్కడైతే సో 180 దాకా అయితే వచ్చేసింది గైస్. ఇక్కడైతే మార్కెట్ చూసుకోండి 181 దాకా అయితే వచ్చేసింది. చూడండి గైస్ జస్ట్ తీసుకొని నేను 15 సెకండ్స్ అవుతుంది గైస్ అంతే. 180 to
183 184 వరకు వచ్చేసింది గైస్ చూడండి. సో బూమ్ గైస్ చూడండి 185 కి అయితే టచ్ అయిపోయింది బ్రో ఇక్కడైతే. సో చూసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూడండి గైస్ ఇక్కడైతే నా టార్గెట్ అనేది దొరికేసింది గైస్. జస్ట్ ఒక 20 సెకండ్ లో మనం టార్గెట్ అనేది రీచ్ అయిపోయినాం గైస్. ఓకేనా, జస్ట్ విత్ ఇన్ 20 సెకండ్స్ అయింది నేను ట్రేడ్ తీసుకొని 20 సెకండ్స్ లోనే 10 పాయింట్స్ టార్గెట్ తీసుకొని బయటికి అయితే వచ్చేసిన నేను. ఓకేనా, సో మనం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెడితే ఈ విధంగా మనకు లాభం అనేది ఉంటది గైస్. ఈ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా మస్ట్ గా ఎప్పుడైనా టార్గెట్ స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేయండి గైస్. ఓకేనా, ఈ రోజు థర్డ్ ట్రేడ్ లో గైస్ జస్ట్ 20 సెకండ్స్ లో ప్రాఫిట్ అయింది నాకు. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. సింపుల్ గా ఏం చేద్దామంటే మార్కెట్ ఒకసారి చార్ట్ ఓపెన్ చేసుకుంటే చూడండి గైస్ ఇక్కడైతే రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా ఫామ్ అయింది కాబట్టి నాకు జస్ట్ 20 సెకండ్ లో ప్రాఫిట్ వచ్చేసింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది బ్రో? 268 రూపీస్ అనేది ప్రాఫిట్ అయింది గైస్. ఓకేనా, ఇక్కడైతే సింపుల్ ఇప్పుడు మీకు పొజిషన్ డీటెయిల్స్ చూపిస్తా. మనం ఎంత పర్చేస్ చేసినాం, ఎంత సేల్ చేసినాం అన్ని చూపిస్తా. సింపుల్ గా ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ పొజిషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి గైస్ ఇక్కడైతే మనం 174 కి పర్చేస్ చేసినాం గైస్ ఎగ్జాక్ట్లీ. సో ఎంతకు సేల్ అయింది బ్రో? ఇక్కడ 184.75 కి అయితే సేల్ అయిపోయింది గైస్. ఓకేనా, అంటే మనం 185 కి పెట్టినాం బట్ ఇక్కడ 184.75 అంటే ఒక 15 పైసా మనకైతే ఇక్కడ తక్కువ దొరికింది. ఎందుకంటే చెప్తున్నా కదా మార్కెట్ చాలా వోలటైల్ గా ఉంటది, చాలా ఫాస్ట్ గా ఉంటది. చూసినారు కదా జస్ట్ 20 సెకండ్స్ లో గైస్ 10 పాయింట్స్ రీచ్ అయిపోయిందంటే సో చూసుకోవచ్చు. ఓకేనా, సో చాలా ఫాస్ట్ ఉంటది కాబట్టి ఇక్కడ మనకు ఒక 1 రూపీ 2 రూపీ అటో ఇటో అవ్వచ్చు. ఓకేనా, సో ఈ రోజు థర్డ్ ట్రేడ్ గైస్ ఇది. మూడవ ట్రేడ్ మనది అంటే మూడో డే 3 గైస్ ఇది. ఓకేనా, నాకు చెప్పడానికి వస్తలే సరిగ్గా. డే 3 గైస్. డే 3 లో కూడా మనం ప్రాఫిట్ అయితే అయిపోయినాం. లైన్ గా కంటిన్యూస్లీ 3 డేస్ నుండి ప్రాఫిట్ అయితే అవుతున్నాం గైస్. ఓకేనా, సో మీరు కూడా మస్ట్ గా ఈ విధంగా అయితే ట్రేడ్ చేయండి గైస్. ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా ట్రెండ్ ఈస్ ఆర్ ఫ్రెండ్ గైస్. ఓకేనా, ట్రెండ్ ని చూసుకుంటే అయితే ట్రేడ్ తీసుకోండి. డెఫినెట్లీ చెప్తున్నా ప్రాఫిట్ లకి అయితే వస్తాం మనము. ఎక్కువ పెద్ద ప్రాఫిట్ చూసుకోవచ్చు గైస్. జస్ట్ ఒక 10 రూపీస్ పర్ షేర్ కి 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు చూసుకుంటే చాలా మంచి ప్రాఫిట్ అవుతుంది గైస్. ఓకేనా, ఇక్కడ నేను 5,000 తో ప్రాఫిట్ ట్రేడింగ్ చేస్తున్నా కాబట్టి నాకు జస్ట్ 200 300 ఈ విధంగా ప్రాఫిట్ అవుతుంది. అదే నేను కొంచెము 30,000 40 50,000 అట్లా చేసిన అనుకోండి, నిజం చెప్తున్నా ఒకటే ట్రేడ్ లో మనం ఈజీగా 3,000 4,000 ప్రాఫిట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో కొంచెం సపోర్ట్ చేయండి బ్రో. నేను కూడా పెద్ద యూట్యూబర్స్ లాగా 50,000 1 lakh తోనే ట్రేడ్ చేయబోతున్నా. కొంచెం సపోర్ట్ చేస్తే మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా, సపోర్ట్ చేయండి, మన వీడియోస్ కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో. సో ఇప్పుడు దీనికి బ్రోకరేజ్ చార్జెస్ ఎంత తగిలినాయి చూసుకుందాం. చూసుకోవడానికి సింపుల్ గా మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటే గైస్ ఇక్కడ మన అమౌంట్ పైన క్లిక్ చేసుకుంటా. చూడండి ఇప్పుడు నా దగ్గర 5,340 రూపీస్ అనేవి ఉన్నాయి. మన ప్రాఫిట్ అనేది గైస్ ఈ రోజే యాడ్ కాదు, అన్ని అమౌంట్స్ అనేవి నెక్స్ట్ డే అయితే సెటిల్ అయితే గైస్. ఓకేనా, సో చాలా మందికి డౌట్ ఉండేది, క్లియర్ చేస్తున్నా అందుకోసమే. ఓకేనా, రేపు అయితే మన అమౌంట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ తీసుకుంటా కదా అప్పుడు చూడండి నా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు చూసుకోండి చార్జెస్ అనేవి 57.94 రూపీస్ 94 పైసా చార్జెస్ అనేవి తగిలినాయి గైస్. ఓకేనా, ఇక్కడైతే అంటే దగ్గర 58 రూపీస్ చార్జెస్ తగిలినాయి. కొంచెం గ్రో యాప్ లో చార్జెస్ అనేవి ఎక్కువ ఉంటాయి గైస్. ఓకేనా, బట్ ఏంటంటే బిగినర్స్ కోసం మంచిగా ఉంటదని నేను గ్రో యాప్ లా మీకు చేసి అయితే చూపిస్తున్నా. సో ఫ్రీగా నాకున్న నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నా బ్రో. ఓకేనా, సో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, నేను చెప్పా. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.